ఇప్పుడు నీకంటూ నాన్న ఉన్నాడు, అన్నయ్య ఉన్నాడు. ఒక కుటుంబమే నీ కోసం ఎదురు చూస్తోంది. నా కూతురు కోసం మా ఇంటి తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయమ్మా. ఎంతకన్నా ఎవరు చెప్తారు? మా అన్న ఒక మెట్టు దిగేసి కూతుర్ని రమ్మని పిలుస్తా ఉండాడు. అయినా సరే మీరే కనికరించట్లేదు. తనకి మీ దగ్గరికి రావడం ఇష్టం లేదు అన్నప్పుడు ఎందుకు బలవంతం చేస్తున్నారు? నా చెల్లి నా దగ్గరే ఉంటుంది. నల్లని కనుపాప రంగుల ప్రపంచం, మబ్బుల వెనకాల వెన్నెల అనంతం. ఇది వెలుతురు వెంట పయనం, వేడి చెమ్మతో కరిగిన నయనం, గంగ కలిసిన ప్రేమ తరంగం. ఆగండి ఆగండి ఆగండి. ఈ రోజు నుంచి మీరింట్లోకి రావడానికి వీల్లేదు. నా ఇంట్లోకి నన్ను రావద్దంటావేంది? నీకేమన్నా పిచ్చి పట్టినాదా? పిచ్చి నాకు కాదండి, మీకే మద పిచ్చి పట్టింది. మీకు నేనేం తక్కువ చేశానని మరో ఆడదాన్ని చూడడానికి? జరిగిందేదో జరిగిపోయింది. పంచాయతీలో తేల్చేశారు కదా, ఇప్పుడు ఇక్కడ గొడవ అవసరమా? ఒరేయ్, నువ్వు శ్రీవల్లిని ప్రేమించి లలితని మోసం చేసి నాగవల్లి మెళ్ళలో తాళి కట్టావు. అయినా నోరు మూసుకొని కాపురం చేస్తోందది. అవన్నీ భరించడానికి నేను నాగవల్లిని కాదు. ఇన్నాళ్ళు భార్యగా అడ్డమైన చాకరీ అంతా చేశాను. ఇక పైన మీ నాన్న ఏదైనా చేయమని అడిగితే ముద్ద పెట్టిన ఈ చేతులతోనే తల కొరువు పెడతాను. హద్దులు మీరుతా ఉండవు తిరుపతి. భారతమ్మను ముద్ద చేసి అన్నయ్య తప్పు చేసి ఉండాడు అనుకుంటున్నావా వదినా? పెళ్ళై 10 ఏళ్లైనా పిల్లలు కాకపోతే లోపం ఉందని ఊరంతా కోడి కూస్తా ఉండే. వాళ్ళ నోళ్లు మూయించడానికే అన్న పెళ్లి చేసుకున్నాడు. ఆ లోపే దేవ పుట్టుండాడు. అయినా భారతీని తీసుకురాకుండా అన్న నీకు మేలే చేసుండాడు కదా. అవన్నీ తెలుసుకోకుండా అన్న మీద అరుస్తా ఉండవేంది? నేను కట్టుకున్న భర్తే నన్ను నిండా ముంచేశాడని బాధపడుతుంటే మధ్యలో నువ్వు నీతులు చెప్తున్నావేంటి? ఇది నా ఇల్లు. నా సంసారం మధ్యలో తల దూర్చావంటే తల 1000 ముక్కలవుతుంది. అమ్మో అమ్మో అమ్మో, వదిన ఎంత మాట అనుండదన్నా. అయినా కూడా నువ్వేం పట్టనట్టుండవో. ఇది నా ఇల్లు కాదా? నువ్వు మా అన్నవు కాదా? మీ సంసారం గురించి మాట్లాడే హక్కు నాకు లేదా? వదిన మాటలకి 4 తగిలించాల్సింది పోయి తోడబుట్టిన అన్నే చోద్యం చూసినట్టు చూస్తా ఉండాడు. అదే మా అమ్మ ఉండుంటే ఇన్ని మాటలు బండిచ్చేదా? నువ్వు చెప్పరా. నువ్వు నాటకాలు ఆపే పిన్ని. నీకు ఎలాగో సంసారం పిల్లలు పట్టలేదు, అందుకే ఇక్కడికొచ్చి మా సంసారంలో పుల్లలు పెడుతున్నావా? అత్తయ్యకి జరిగిన అన్యాయానికి బాధపడాల్సింది పోయి తన మీదే చేయి చేసుకోమంటావా? ఏ నాగవల్లి, అత్తయ్య విషయంలో ఏదేదో వాగావో పళ్ళు రాలిపోతాయి.
అమ్మా ముందు మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళనివ్వు. ఎలా వెళ్తాడ్రా? వేలు పట్టి నన్ను ఈ ఇంటికి నడిపించిన వాడు ఇంకో ఆడదాని చేయి పట్టాడంటే ఆ బాధ ఎలా ఉంటుందో నీకేం తెలుసురా? తిడితే పడ్డాను, కొడితే భరించాను. పతియే దైవంగా భావించి తాళిని కళ్ళకద్దుకొని కళ్ళల్లో పెట్టుకొని చూశాను. నా కళ్ళల్లోనే కారం కొట్టాడు మీ నాన్న. ఇప్పుడు అనుకుంటే ఏం లాభం అత్తయ్య? వాళ్ళని ఇంట్లోకి రానివ్వు. ఇప్పుడేం చేయలేమని నీ కోడలు నాగవల్లి చెప్తుంది కదమ్మా, తన మాటైనా విను. ఒరేయ్, నా కడుపున చెడబుట్టావు కదరా? మీ నాన్న చేసిన అన్యాయానికి మా అమ్మని ఎంత మోసం చేసావు నాన్న అనేసి చొక్కా పట్టుకొని అడగాల్సింది పోయి ఆయన వైపే వకాల్తా పుచ్చుకుంటున్నావా? చూడు తిరుపతి, నేను భారత్ని పెళ్లి చేసుకున్నా, పిల్లల్ని కన్నా ఈ ఇంట్లో నీకేం తక్కువ చేయలేదు. నా చెల్లి చెప్పినట్టు వాళ్ళని ఇక్కడికి తీసుకురాలే, సంతోషించు. తప్పు చేశానన్న పశ్చాత్తాపం కాస్తైనా లేకుండా పశువులా ప్రవర్తిస్తున్నారు. అసలు నీలాంటి వాడికి సేవలు చెయ్యకూడదు. నీ చావని చూసుంటే బాగుండేది. ఊరికే ఉండే కొద్ది రెచ్చిపోతున్నావేంది తిరుపతి? నిన్ను అది అలా దెబ్బ పడితే కాని దారిలోకి రాదన్నయ్యా. అయితే నీకు కూడా దెబ్బ పడాల్సిందే అంటావు. మా అత్తయ్య మీదే చేయొద్దుదావా? చెయ్యి కాదబ్బోడా, నోరెత్తిన శంప చెళ్ళు అనిపించాలా, అప్పుడు గాని మాట వినేలా లేరు. ఈ పని ముందే చేయండి అని చెప్పినా కదన్నయ్య. కాస్త ఆలస్యమైన మంచి పని చేసినారు. ఆడవాళ్లకి అన్యాయం చేసిందే కాక కట్టుకున్న భార్య మీద చేసుకుంటారా? ఇప్పుడు మీరెంత మొత్తుకున్నా లాభం లేదు. వెళ్ళి ఇంట్లో పనులు చూడు నాగవల్లే. లేకపోతే మా అన్నయ్య మేనల్లుడు గెంటేస్తే ఇద్దరు కట్టుకుని ఆ గంగ ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. అలాంటి రాక్షసుడి రక్తం నా ఒంట్లో ఉండకూడదు. మా అన్నయ్యని నలిపేసిన అతని రక్తం మాత్రం నా ఒంట్లో ప్రవహించడానికి వీల్లేదు. గంగాధరం గారు మీ అన్నయ్య కాదు, నేను మీ అన్నయ్యని. నాతో పాటు రక్తం పంచుకొని పుట్టింది నువ్వు, నా తోడ పుట్టిందానివి నువ్వు. కుముద అక్క, ఇన్నాళ్ళు ద్వేషించిన వరదరాజులు మావయ్య నీ కన్న తండ్రి అని తెలిసేసరికి బాధపడుతున్నావా కుముదా? అవునక్క, నలుగురికి సాయం చేయాలని మనమ్మ సావిత్రమ్మ చెప్పిన కథలు విన్నాను. చెల్లెళ్ళ కోసం ప్రాణమిచ్చే అన్నయ్య నీడలో బ్రతికాను. కానీ ఈ రక్తపు ముద్ద ఆ రాక్షసుడిచ్చిందని తెలిసాక నిజంగా బాధేస్తుంది. అమ్మా కుముదా,
నీకు ప్రాణం పోయాలని అతను ఎప్పుడూ అనుకోలేదమ్మా. అలా అనుకుంటే నిన్ను కారుతో తొక్కించాలని ఎందుకు ప్రయత్నిస్తాడు? 2-3 సార్లు నీ మీద విషప్రయోగం కూడా చేశాడు. నిజం బయటికి రాకముందే నిన్ను ఈ భూమి మీద లేకుండా చేయాలని చూశాడు. తీరా తెలిసాక నిన్ను ఇంటికి తీసుకువెళ్తానని పంచాయతీలో శిక్ష పడకుండా తప్పించుకున్నాడు. అందుకే అన్నయ్య ఆయన పిలిచినా నేను ఆ ఇంటికి వెళ్ళలేదు. అందరూ సొంత తల్లిదండ్రులు ఎవరో తెలుసుకున్న తర్వాత అక్కడికే వెళ్ళిపోవాలనుకుంటారు. కానీ నీకు వెళ్ళాలి అనిపించట్లేదు అంటే ఇప్పటికైనా అర్థం అవ్వాలి వరదరాజులు మావయ్య చేస్తుంది ఎంత పెద్ద తప్పో. మా అమ్మ నాకు ప్రాణం పోసి అర్థాంతరంగా ప్రాణాలు వదిలేసింది. కానీ అలాంటి పరిస్థితి నాకు రాకూడదని మీ అమ్మ నన్ను అన్నయ్య చేతిలో పెట్టింది. అప్పట్నుంచి నా జీవితంలో ఏ కష్టం రాకుండా అన్నయ్య చూసుకుంటున్నాడు. ఇంత గొప్ప అన్నయ్యని వదిలేసుకుని ఏ చెల్లైనా ఎక్కడికి వెళ్తుంది? అది కాదు కుముదా, ఇన్నాళ్ళంటే గంగా బావ మీ అన్నయ్య అనుకున్నావు. కానీ నీకంటూ ఒక తండ్రి ఉన్నాడు, నీకంటూ ఒక కుటుంబం ఉంది అని తెలిసింది కదా. కనీసం వాళ్ళ గురించి అయినా ఆలోచించకుండా ఎలా ఉంటావు? ఆయన ఉన్నాడంటే అది కుటుంబం కాదు. అక్కడ ప్రేమానురాగాలు ఉండవు. నేను ఆయన రక్తం పంచుకొని పుట్టుండొచ్చు, కానీ నాకు తండ్రైనా తల్లైనా అన్నీ అన్నయ్యే. నేను రక్తం పంచుకొని పుట్టిన చెల్లెల్ని కాదని తెలిసిన అన్నయ్య నన్ను తన సొంత చెల్లిలాగే ఇంటికి తీసుకొచ్చాడు. ఇలాంటి దేవుడి సన్నిధిలో బ్రతకాలి అనుకుంటారు, కానీ కన్నవాళ్ళు వాళ్ళైనా సరే అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళను. వరుసలు మారాయనో వాళ్ళు చూసే తీరు మారుతుందనో మీరు అనుకోకండమ్మా. బంధుత్వం కన్నా మానవత్వం చాలా గొప్పది. కరెక్ట్గా చెప్పారు గంగాధరం గారు. అలాంటప్పుడు నన్ను కూడా మీ ఇంట్లో సభ్యుడిగా చేర్చుకోవచ్చు కదా. ఏమయ్యా, నీకు వేళ పడలేదా? ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? నువ్వు వచ్చి మాట్లాడుతుందేంటి? మంచి పనులు చేయడానికి సమయం సందర్భం చూసుకోకూడదండి. గంగాధరం గారు ఎలాంటి వారో అందరికీ తెలుసు. శ్రీవల్లి గారు చాలా మంచివారు. అలాంటి వ్యక్తులకి దగ్గరవడం కోసం ఉవ్విళ్ళూగుతూ ఉంటాను, కానీ మంచి ముహూర్తం కోసం చూసుకోకూడదు. నువ్వు మంచివాడిగానే పరిచయం అయ్యావు. అలాగే ఉండాలి అనుకుంటే అనవసరంగా ఇలా వచ్చి గొడవలు సృష్టించొద్దు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. నేను అలాంటి ఉద్దేశంతో రాలేదు. మీతో అనుబంధం పెంచుకోవాలని వచ్చాను. శ్రీవల్లి గారైనా గంగాధరం గారైనా మీరైనా ఈ ఇంట్లో ఎవ్వరైనా సరే చాలా మంచివాళ్ళు. అలాంటి వాళ్ళతోనే మంచిగా బతకాలని కోరుకుంటున్నాను. వరదరాజులు కొడుకువైనా సరే ఆ విషయం చెప్పకుండా ఎందుకు దాచావో తెలీదు గాని తెలిసిన తర్వాత కూడా ఈ ఇంటికి రావాలని అనుకోవద్దు. వెళ్ళిపో. గంగాధరం గారు, మీరు కూడా నన్ను అపార్థం చేసుకొని అలా అంటున్నారు. లేదంటే నా మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు తెలుసు కదండి. చూడండి, అభిప్రాయాలు మారిపోయి మీ మీద దెబ్బ పడేలోపే మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. శ్రీవల్లి గారు, కనీసం మీరైనా చెప్పండి. అన్నయ్య ఏం చెప్తే అదే కరెక్ట్. అన్నయ్య ఒప్పుకునేంత వరకు దయచేసి మీరు ఇటువైపు రాకండి. అది కాదండి, నేను చెప్పేది ఒకసారి వినండి. ఏంటయ్యా చెప్పేది?
గంగాబావ చెప్పిన తర్వాత ఇంకెవరూ ఏమీ చెప్పరు. నువ్వు వెళ్ళిపో. మీకు ఇష్టం లేకపోతే అలాగే వెళ్ళిపోతానండి. అమ్మా అమ్మా అన్నం పెట్టు. ఈరోజు మీ అమ్మ అన్నం పెట్టడం చాలా కష్టం రాబోడా. నీ పెండ్లాన్ని పిలువు. నాగవల్లి, నాగవల్లి. అన్నం పెట్టు. మీ అవసరం లేదు, మీ మీద జాలితోనే ఈ ఇంట్లో ఉండనిచ్చాము అన్నట్టుగా మాట్లాడారు కదా. అత్తయ్య ఎన్ని సేవలు చేసినా కనీసం ఆ విశ్వాసం కూడా చూపించట్లేదు. ఇప్పుడు మీకు భోజనం ఎలా పెట్టమంటారు? అయితే ఏంటి ఇప్పుడు? మీరు భోజనం పెట్టరా? పెట్టం. అవసరమైతే మీరే పెట్టుకొని తినండి. ఈరోజు నాగవల్లి కూడా నా మాట వినేలా లేదు నాన్న. మనం ఏదో ఒకటి చేయాలి. ఏం చేస్తాంరా, పెట్టుకుని తిందాం. మీకెందుకన్నా శ్రమ, నేనుండాను కదా. నువ్వు చేసిన పాపాలే చాలా ఉన్నాయి. అందులో వీళ్ళకి భోజనాలు పెట్టి మళ్ళీ ఇంకో పాపాన్ని మూట కట్టుకుంటావా పాపాయి పిన్ని? మా అన్న వాళ్ళ గురించి మీరు తప్పుగా అనుకునుండొచ్చు, కానీ మా అన్న ఎలాంటోడో మాకు తెలుసు. మిమ్మల్ని ఇంట్లో పెట్టుకుని మీ కాపురాలు కూలిపోకుండా సోత్తా ఉండాడు. అప్పుడేదో అనుకోకుండా తప్పు జరిగిపోయి ఉండదు గాని ఇప్పుడు ఈ ఇంటి గురించే ఆలోచిస్తుండాడు కదా వదినా. అలాంటి అన్నయ్యని నువ్వు బాధ పెట్టకుండా సరిగ్గా చూసుకుని ఉండుంటే ఇప్పుడు మీరు చెప్పినట్టే ఈనుండేవాళ్ళు. కానీ మీరు అలాంటి పరిస్థితి తీసుకుని రాలేదు. అన్నీ మంచి చేస్తేనే మా సంసారం ఇలా తెల్లారింది. నువ్వు మాకేం చెప్పాల్సిన అవసరం లేదు. వదినా, నువ్వు ఆవేశంలో అట్ట మాట్లాడుతుండవు గాని నీకు ఆలోచించడం రాలేదు. నాగవల్లి వాళ్ళ అన్నయ్య గంగేమో చెల్లిని సరిగ్గా పట్టించుకున్నాడు. కాని మీ అన్న అట్ట కాదు కదా, ఎక్కడ తాగినాడో అక్కడే పడిపోయేవాడు. అయినా కూడా ఏ రోజు నిన్నెక్కడ పడేయలేదే. తన ఇంటికి దీపం పెట్టడానికి తీసుకొచ్చి అది ఆరిపోకుండా చూసుకుంటా ఉండాడు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు నువ్వు కూడా మీ అన్నయ్యలాగే అలాంటి బుర్రతోనే ఆలోచిస్తావు. ఇక నీకు మంచి ఆలోచనలు ఎలా వస్తాయి? మీరు ఎలాగైనా ఏడవండి, కానీ మమ్మల్ని మాత్రం పిలవకండి. చెల్లెమ్మ, ఇప్పుడు తిరుపతమ్మ వేడి సోతా ఉంటే తన చేతిలో ఓ గిన్నె పెట్టి ఓ గ్లాస్ బియ్యం వేసి నీళ్లు పోతే చేతిలోనే అన్నం ఉడికేలా ఉంది. దాంతో మనకెందుకు, నువ్వు అన్నం తీసుకొచ్చి పెట్టమ్మా. అలాగే అన్నయ్య. కుముదవల్లి రానంది. వెంకటపతిరాజు నాకు తమ్ముడు, నీకు కొడుకు అని చెప్పేశాడు కదా నాన్న. మరి వెంకటపతిరాజుని ఇంటికి తీసుకురాలేదేంటి? వాడి శరీరంలో ప్రవహించేది నా రక్తమే అయినా వాళ్ళ అమ్మ భారత లక్షణాలు వచ్చాయిరా. దయాదాక్షిణ్యాలు ఎక్కువ, జాలి పడతాడు. ఇప్పుడు శ్రీవల్లిని ఇష్టపడుతున్నాడు. దాన్ని పెళ్లి చేసుకున్నాక ఈ ఇంటికి తీసుకొస్తే శ్రీవల్లి కూడా ఈ ఇంట్లోనే కాపురం చేయాలి కదా. అది నా లెక్క. చాలా దూరం ఆలోచించావు నాన్న. ఇప్పటి వరకు మా విషయంలో చేసింది చాలదా? ఇప్పుడు మా అక్కని కూడా టార్గెట్ చేశారా? మేము టార్గెట్ చేయలేదమ్మా. వెంకటపతిరాజు మనసు పడ్డాడు. మీ అక్క కూడా ఇష్టపడింది. వాళ్ళ ప్రేమ చాలా పవిత్రమైందనేసి నువ్వు కూడా 2-3 మంచి మాటలు చెప్తుండావు కదా.
అందుకే శ్రీవల్లి కోడలుగా ఇంటికి రావాలని కోరుకుంటా ఉన్నాను. అంతేగాని ఇది దేవుడు రాసిన రాత కాదు. వాళ్ళ రాతలు వాళ్లే రాసేసుకుని గీత గీసేసుకున్నారు. ఇక్కడ మేం పడుతున్న ఇబ్బందులు చాలావా? పైగా శ్రీవల్లిని కూడా గంగ ఎందుకు పంపిస్తాడు? ఆ రోజు నిశ్చితార్థం ఎందుకు ఆపాడో ఇప్పుడు అర్థమైంది. ఆ ఇంటి మీద వాళ్ళని కాకి ఈ ఇంటి మీద వాళ్ళదంటారు. కానీ ఆ ఇంట్లో పుట్టి గంగ చేతిలో పెరిగిన ఆడపిల్ల నాగవల్లి ఇంట్లోకి వచ్చింది కదా. అట్టాగే ఎవరెవరు వస్తారో ఏమేం జరుగుతుందో చూద్దాం తిరుపతి. అంతవరకు బతికే ఉంటాం కదా, ఇంకా మనకి చాలా టైం ఉండాలి. నువ్వు కూడా ఎక్కువ ఆలోచించకుండా అన్నయ్యతో కలిసి భోజనం చేయొద్దునా? అవన్నీ చూడటానికి నువ్వు ఉండాలి కదా. తినన్నా తినన్నా.